బేస్ ప్రైస్ చూసి ఫ్లాట్ బడ్జెట్ డిసైడ్ చేస్తున్నారా? ఈ వీడియో స్కిప్ చేయకండి. బేస్ ప్రైస్ అంటే ఫైనల్ బడ్జెట్ కాదండి. దాంతోపాటు అడిషనల్ ఛార్జెస్ చాలానే ఉంటాయి. మీకు ఖచ్చితంగా చెప్పాలంటే ఒక A4 షీట్ నిండిపోయే అన్ని ఛార్జెస్ ఉంటాయండి. వాటి గురించి తెలుసుకోవాలంటే కార్ పార్కింగ్ ఛార్జెస్, సింగిల్ పార్కింగ్ అయితే ఒక ఛార్జెస్ అండ్ డబుల్ పార్కింగ్ తీసుకుంటే దానికి అడిషనల్ ఛార్జెస్, క్లబ్ హౌస్ అండ్ ఎమ్యూనిటీ ఛార్జెస్, ఫ్లోర్ రైజ్ ఛార్జెస్, కార్నర్ ఛార్జెస్, మీకు ఫేసింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఫేసింగ్ ఛార్జెస్, పార్క్ వైపు ఉంటే పార్క్ ఛార్జెస్, ఇట్లానే చాలానే ఉంటాయండి. వీటితో పాటు అడిషనల్ గవర్నమెంట్ ఛార్జెస్ కూడా ఉంటాయండి. అవేనండి 5% GST, 7.6% స్టాంప్ డ్యూటీ. ఇక్కడతో అయిపోలేదండి, అసోసియేషన్ ఛార్జెస్ కూడా యాడ్ చేయాలి మనం. అసోసియేషన్ ఛార్జెస్ అంటే 3 years అడ్వాన్స్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ప్లస్ కార్పస్ ఫండ్ ఛార్జెస్. ఇవి అన్నీ కలిపితే టోటల్ ఫ్లాట్ బడ్జెట్ అవుతుందండి. మీరు ఫ్లాట్ బడ్జెట్ డిసైడ్ చేసేటప్పుడు బేస్ ప్రైస్తో కాకుండా ఈ టోటల్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేసుకుని బడ్జెట్ డిసైడ్ చేయాలి. అండ్ మీరు ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మియాపూర్లో ప్రాపర్టీ చూస్తుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.